శుభమయ 12/8/26 బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు స్మృతిలో ఉండడం ద్వారా మంచి దశ కూర్చుంటుంది. ఇప్పుడు మీ పైన బృహస్పతి దశ ఉంది. అందుచేత మీరు ఉన్నతమైన కళల్లోకి వెళ్తారు. మధురమైన పిల్లలు ఎంతైతే స్మృతిలో ఉంటారో అంతంత మంచి దశ కూర్చుంటుంది. ఇప్పుడు మీ పైన బృహస్పతి దశ అనగా గురు మహాదశ ఉంది. అందుకే మీరు ఉన్నతిలోకి వెళ్తున్నారు. బాబా అడుగుతున్నారు, ఒకవేళ యోగం పైన పూర్తిగా అటెన్షన్ లేకపోతే దీని రిజల్ట్ ఏమవుతుంది? నిరంతర స్మృతిలో ఉండడానికి యుక్తులేంటి? యోగం పైన పూర్తిగా అటెన్షన్ లేకపోతే రిజల్ట్ ఏమవుతుంది? నిరంతరం స్మృతిలో ఉండడానికి యుక్తులేంటి? బాబా అన్నారు, ఒకవేళ యోగం పైన పూర్తిగా అటెన్షన్ లేకపోతే నడుస్తూ నడుస్తూ మాయా యొక్క ప్రవేశత జరుగుతుంది. యోగం పైన అటెన్షన్ లేకపోతే నడుస్తూ నడుస్తూ మాయా యొక్క ప్రవేశత జరిగిపోతుంది, పడిపోతారు, మానసికంగా పడిపోతారు. రెండోది, దేహాభిమానంలోకి వచ్చేస్తాం, అనేక పొరపాట్లు చేసేస్తూ ఉంటాం. దేహాభిమాని అయిపోయి అనేక పొరపాట్లు చేస్తాం. మాయా ఉల్టా కర్మలన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. మాయ చేయకూడని పనులన్నీ చేయిస్తారు. పతితంగా తయారు చేస్తుంది. నిరంతరం స్మృతిలో ఉండడం కోసం నోటిలో మూలిక వేసుకోండి. క్రోధంలోకి రావద్దు. దేహ సహితంగా అన్నిటినీ కూడా మరవాలి. నేను ఆత్మను, పరమాత్మ యొక్క సంతానాన్ని, ఈ అభ్యాసం చేయాలి. యోగ బలం ద్వారా ఎలాంటి ప్రాప్తులైనా జరుగుతాయి. ఎలాంటి వారు ఎలాగైనా అద్భుతంగా మారవచ్చు. అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ యోగం ద్వారా ఏ ప్రాప్తులు వస్తాయో వాటన్నిటినీ కూడా స్మృతిలో పెట్టుకోవాలి. పాట ఉంది, ఓం నమః శివాయ. ఓం శాంతి. మధురమైన ఆత్మిక పిల్లలు తమ ఆత్మిక తండ్రి శివ్ బాబా యొక్క మహిమను విన్నారు. ఎప్పుడైతే పాపం పెరుగుతుందో, అనగా మనుష్యులు పాపాత్ములుగా మారిపోతారో, అప్పుడే పతిత పావనుడైన తండ్రి వస్తారు. వచ్చి పతితుల్ని పావనంగా తయారు చేస్తారు. ఆ అనంతమైన తండ్రి యొక్క మహిమ వారిని వృక్షపతి అని కూడా
అంటారు. ఈ సమయంలో అనంతమైన తండ్రి ద్వారా మీకు అనంతమైన దశ అనేది కూర్చుంటుంది. గురు మహాదశలో మీరు చేరుకున్నారు. అందుకనే ఇప్పుడు మీరు ఉన్నతిలోకి వెళ్తారు. ముఖ్యంగా ఎస్పెషల్లీ 2 పదాలు ఏవైతే ఉన్నాయో దీని అర్థం మనకి ఇక్కడే రుజువు అవుతుంది. బృహస్పతి దశ స్పెషల్గా భారతదేశానికి జీవన్ముక్తి. గురు మహాదశలో భారతదేశం ఉండేది, అంటే జీవన్ముక్తి స్థితిలో ఉండేది. మళ్ళా ఇప్పుడు బాబా అదే స్థితిని కల్పించడానికి వచ్చారు. అనగా స్వరాజ్య పదవిని పొందుతాం. ఎందుకంటే సత్యమైన తండ్రి ఎవరైతే ఉన్నారో వారిని ట్రూత్ అని కూడా చెప్తారు, అనగా వారిని సత్యం అని చెప్తారు. వారే వచ్చి మనల్ని నరు నుంచి నారాయణుడుగా తయారు చేస్తూ ఉన్నారు. మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నెంబర్ వారుగా తమ తమ ధర్మాలలో బాబా అంటారు వారి సమయానికి వారు వస్తారు. వారి సెక్షన్లోకి వెళ్ళి మళ్ళా వాళ్ళు కూర్చుంటారు. రావటం నెంబర్ వారుగా ఒకరి తర్వాత ఒకరు మిగతా ధర్మ పితలు మహాత్ములు ఎవరైతే ఉన్నారో దేవాత్మలు ఎవరి సెక్షన్ వారికి ఉంటుంది, నెంబర్ వారుగా వస్తారు. కలియుగం అంతవరకు కూడా ఒకరు ఒకరు వస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క ఆత్మ తమ తమ ధర్మాల్లో తమ తమ పాత్ర వేయడం అనేది ఆ ఆత్మలకు లభించినటువంటి పాత్ర. రాజ్యంలో రాజా నుండి ప్రజల వరకు అందరికీ కూడా తమ తమ పాత్రలు లభించే ఉన్నాయి. నాటకం కదా, నాటకం కాబట్టి రాజా నుండి ప్రజా వరకు అందరి పాత్రలు కూడా ఫిక్స్డ్గా ఉన్నాయి. అందరూ తమ తమ పాత్రలైతే వేయాల్సిందే. ఇప్పుడు పిల్లలు మీకు తెలిసింది కదా, మనకి గురు మహాదశ అనేది సమయంలో కూర్చుంది. బాబా అంటారు గురు మహాదశ అంటే ఒకరోజు కూర్చుంటుంది, రెండో రోజు పడిపోతుందని కాదు. ఇప్పుడు మీకు గురు మహాదశ నడుస్తుంది, బృహస్పతి దశ నడుస్తుంది. అందుకే రోజు రోజుకి మీరు ఉన్నతమైన కళలకి చేరుకుంటారు. ఎంతైతే స్మృతిలో ఉంటారో అంతంతా ఉన్నతమైన కళల్లోకి చేరుకుంటారు. కానీ స్మృతిని మర్చిపోవడం ద్వారా మాయా విఘ్నాలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. బాబా అంటారు యోగం ద్వారా మంచి దశ కూర్చుంటుంది. మంచిగా స్మృతి చేయకపోతే తప్పనిసరిగా కింద పడిపోవలసి ఉంటుంది. మరియు ఎవరైతే పడిపోయారో దేహభ్రాంతిలో వారు ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటారు. వారి ద్వారా ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటారు. బాబా అర్థం చేయించారు డ్రామా అనుసారంగా. అన్ని ధర్మాల వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వారంతా ఒకరి తర్వాత ఒకరు పాత్ర వేయటం కోసం వస్తూనే ఉంటారు. పిల్లలు తెలుసుకున్నారు కదా, స్వర్గం యొక్క దశ అనగా ఏంటి? స్వర్గంలో ఏ దశ ఉంటుంది? జీవన్ముక్తి దశ, బృహస్పతి దశ. అది ఎప్పుడు కలుగుతుంది? ఇప్పుడే సంగమయుగంలో బాబా మనకి దాన్ని కల్పించారు. ఈ డ్రామా యొక్క చక్రం ఎలా తిరుగుతుందో ఇది కూడా విస్తారంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సృష్టి డ్రామా యొక్క చక్రం స్పెషల్గా భారతదేశం గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే బాబా భారత్లోనే వస్తారు అంటారు కదా, ఆశ్చర్యంగా వింటారు, ఆశ్చర్యంగా కదంతి భగంతి, సునంతి కదంతి భగంతి. ఎంతో ఆశ్చర్యంగా ఈ జ్ఞానం వింటారు, కథలు కథలుగా అందరికీ వినిపిస్తారు. తర్వాత వారే నిలబడలేక పారిపోతారు. ఎందుకంటే నడుస్తూ నడుస్తూ మాయ యొక్క ప్రవేశత అయిన కారణంగా కింద పడిపోతూ ఉంటారు. పూర్తిగా అటెన్షన్ లేకపోతే యోగం పైన, పూర్తిగా అటెన్షన్ లేకపోతే యోగం పైన
బాబా అంటారు పడిపోయే అవకాశం ఎక్కువే ఉంటుంది. బాబా వచ్చారు, సంజీవిని మూలిక ఇస్తున్నారు, అనగా మనల్ని తిరిగి సూరజీత్గా చేస్తున్నారు. పడిపోయిన మనల్ని తిరిగి విజయులుగా చేస్తున్నారు. సంజీవిని మూలిక ద్వారా మనల్ని తిరిగి మూర్ఛ నుండి విడుదల చేస్తున్నారు. హనుమంతులంటే మీరే కదా. ఎలాగైతే లక్ష్మణుడి కోసం హనుమంతుడు సంజీవిని తెచ్చారు అని కథల్లో చెప్తూ ఉంటారు కదా. బాబా అంటారు వాస్తవంలో మీరు కూడా హనుమాన్ అయి ఎవరైతే మాయలో మూర్ఛితులు ఉన్నారో వారిని కూడా మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలో రావణుణ్ణి వెళ్ళగొట్టేటటువంటి మూలిక బాబా అంటారు. ఈ సమయంలో రావణుణ్ణి వెళ్ళగొట్టడం కోసం బాబా ఈ మూలిక యొక్క వాసన మనకు చూపిస్తారు. యోగం జ్ఞానం యొక్క ఈ మూలిక వాసనతో రావణుణ్ణి మనం జయించగలుగుతాము. బాబా అన్ని సత్యమైన విషయాలే మీకు వినిపిస్తున్నారు. సత్యం ఒక్కరే, వారే వచ్చి మనకి సత్యనారాయణ యొక్క కథని వినిపిస్తున్నారు. వారి సత్యుగి స్థాపన కూడా చేస్తున్నారు. వీరిని ట్రూత్ అంటారు, అంటే సత్యం. సత్యాన్ని చెప్పేవారు కూడా వీరే. కాబట్టి బాబా అంటారు తుమ్కో కేతే హే తుమ్ శాస్త్రం కో మాన్తే హో. మిమ్మల్ని అడుగుతూ ఉంటారు ఏంటి మీరు శాస్త్రాల్ని అంగీకరిస్తారా అని. ఏం చెప్పాలి? హా, తప్పనిసరిగా చెప్పాలి. హా, మేము శాస్త్రాల్ని ఎందుకని ఒప్పుకోం? తెలుసు కదా, శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గానికి అవసరం. భక్తి చేయాలంటే శాస్త్రాలు లేకుండా భక్తి ఎలా చేస్తారు? ఈ విషయం మేము తప్పనిసరిగా అంగీకరిస్తాం. కానీ జ్ఞానము మరియు భక్తి అనే రెండు ఉన్నాయి. ఎప్పుడైతే జ్ఞానం లభించిందో ఇంకా భక్తి యొక్క అవసరం ఉండదు. ఎందుకంటే భక్తి చేస్తూ కూడా మనుషులు దేహాభిమానంలో దిగజారుతూనే వచ్చారు. జ్ఞానము ద్వారా ఆత్మాభిమాని అవుతారు, ఉన్నత కళల్లోకి వెళ్తారు. ఈ సమయంలో భక్తి నడుస్తూ ఉంది, ప్రపంచమంతా భక్తే చేస్తున్నారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కదా, దీని ద్వారా సద్గతి అనేది జరుగుతుంది. భక్తులకి రక్షించేవారు ఒక్క భగవంతునే. రక్షణ అంటే ఎవరి నుండి? శత్రువు నుండి రక్షిస్తారు కదా. అంటే రావణుడు మనకి శత్రువే కదా. బాబా అంటున్నారు నేను వచ్చాను మీకు రావణుడి నుండి రక్షించడానికి. చూస్తున్నారు కదా రావణుడి నుంచి బాబా ఎలా రక్షిస్తున్నారు, ఎంతమందిని రక్షించారు. రావణుడి పైన విజయాన్ని పొందాలి. ఈ రావణుడి పైన విజయాన్ని పొందాలి. బాబా అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు, ఈ రావణుడు మిమ్మల్ని తమో ప్రధానంగా తయారు చేశాడు. సతయుగాన్ని సతోప్రధమైనది అని అంటారు. రావణుడు మిమ్మల్ని తమో ప్రధానంగా చేశారు. సతయుగాన్ని సతోప్రధానమైన స్వర్గము అని అంటారు. కళలు తగ్గుతూ అంతిమంలో పూర్తిగా దేహాభిమానంలోకి వచ్చేసి బాబా అంటారు మీరందరూ ఏమైపోయారు? పతితులుగా మారిపోయారు. కొత్త ఇల్లు బాబా తయారు చేస్తున్నారు. కొత్త ఇల్లు అయినా 6 నెలల తర్వాత ఏమవుతుంది? బాబా అంటారు మొత్తం అంతా ధూళిపట్టిపోతుంది. మొదట్లో ఏదైతే ఓపెనింగ్ ఉన్న కళ అయితే 6 నెలల తర్వాత ఉండదు కదా. ప్రతి సంవత్సరం కూడా మళ్ళా ఇంటికి చక్కగా అన్ని శుభ్రాలన్నీ చేయించుకొని మళ్ళా పోచి అంతా కూడా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. కళలు తగ్గిపోతూ ఉంటాయి కదా. అలాగే ఈ ప్రపంచాన్ని కూడా బాబా ఒక ఇల్లుతో పోలుస్తున్నారు. ఇది కూడా అలా కొత్తగా ఎందుకు ఉండిపోతుంది, పాతబడుతూ ఉంటుంది. మళ్ళీ దీనికి కూడా పోచి చేస్తూ ఉండాలి. కొత్తది నుండి పాతది, పాతది నుండి కొత్తది, ఇది తిరుగుతూనే ఉంటుంది. బాబా అంటారు ఇదంతా కూడా మొదటి నుంచి ప్రతి వస్తువుకి ఉన్నటువంటి ధర్మమే.
కొత్తది నుండి పాతదైపోవటం, మళ్ళా పాతది కొత్తది అవ్వటం. అర్థం చేయించారు కదా, ఇల్లు 100 ఏళ్ళు 150 ఏళ్ళ వరకు నడుస్తుంది. ఒక ఇల్లు కట్టారంటే 100 ఏళ్ళు పర్వాలేదండి, 150 సంవత్సరాలు చూసుకోనక్కర్లేదని అర్థం. బాబా అంటారు అలాగే సతయుగం కూడా కొత్త ప్రపంచంగానే ఉండేది. త్రేతాయుగం వచ్చేసరికి 25% శక్తిహీనమైంది, కొంచెం పాతపడిపోయి చంద్రవంశంగా మారిపోయింది. బాబా అంటారు అందుకనే త్రేతాయుగానికి గుర్తులు ఏం చూపిస్తారు? క్షత్రియులు. ఎందుకంటే కొత్త ప్రపంచానికి సత్యుగంలో కొత్త ప్రపంచంలో ఉండేటప్పుడు స్టార్టింగ్లో లక్ష్మీనారాయణ కదా. బాబా అంటారు ఏ విధంగా ఎవరికైతే కొంచెం యోగ్యత తక్కువ ఉంటుందో వారు క్షత్రియులు అవుతారు. డైరెక్ట్గా కొత్త ప్రపంచం యొక్క యోగ్యత క్షత్రియులకు ఉండదు కదా, అందుకే వారికి తక్కువ పొజిషన్ లభిస్తుంది. అందరూ అనుకుంటారు కృష్ణపురికి వెళ్ళాలని. ఇలా ఎవరైనా అనుకుంటారా? అంటారా రావణపురికి లేదా రామపురికి వెళ్ళాలి, కృష్ణపురి అంటారు కానీ రామపురికి వెళ్ళాలని ఎవరు అనరు. అందరూ కృష్ణపురిలో అయితే హాయిగా ఉండొచ్చు అనుకుంటారు. రాముడి జీవితంలో కూడా అన్ని కష్టాలే చూపిస్తారు కదా. అంటారు కదా పదండి బృందావనాన్ని, చలో బృందావన్ భజో రాధే గోవింద్ పాడుకుంటూ ఉంటారు. పదండి బృందావనానికి, భజించండి రాధా గోవిందుడిని. బృందావనం అంటే ఏంటి? బృందావనము అంటే అయోధ్యకు సంబంధించిన బృందావనం కాదు కదా. బృందావనం కోసం అంటారు, కృష్ణుడు ఉండే పురి కోసం అంటారు. అయోధ్యకి వెళ్దామని ఎవరు అంటారు. అయోధ్య అంటే రామపురికి, కృష్ణపురిని అంటే బృందావనం కోసం పాటలు పాడతారు కానీ అయోధ్య గురించి ఎవరు పాటలు పాడరు. అంటే సుఖశాంతులు ఉండాలి, ఆనందం అనేటటువంటిది, కృష్ణుడి గురించి ఆనందం అనేది ఉంటుంది. అయోధ్య రాముడు అంటే కష్టాలే గుర్తొస్తారు. కృష్ణుడి కోసం అందరికీ చాలా ప్రేమ ఉంటుంది. శ్రీకృష్ణుడు అంటే చాలా ప్రేమ ఉంటుంది, రాముడు అంటే గౌరవం ఉంటుంది. కాబట్టి బాబా అంటారు కృష్ణుడు అంటే అంత ఆనందము ప్రేమగా గుర్తు చేసుకుంటారు కృష్ణుడిని. శ్రీకృష్ణుడిని చూడగానే అందరూ అంటారు ఇతని లాంటి పతి లభించాలి, ఇతని లాంటి కొడుకుంటే బాగుండు, ఇతని లాంటి సోదరుడు ఉంటే బాగుండు. బాబా అంటారు ఎవరైతే సెన్సిబుల్ వచ్చే వివేకవంతులైన పిల్లలు ఉన్నారో, వివేకవంతులైన అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, వారు శ్రీకృష్ణుడి యొక్క మూర్తిని ఎదురుగా పెట్టుకొని లౌకికంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి బచ్చా ఉండాలి, ఇలాంటి కొడుకు ఉండాలి, ఇలాంటి సోదరుడు ఉంటే బాగుండు అనుకుంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అంటే ప్రేమ చాలా ఉంటుంది. అందరూ కోరుకుంటారు కృష్ణపురిని. ఇప్పుడైతే ఇదంతా కంసపురి అయిపోయింది, ఇదంతా రావణపురి అయిపోయింది. కృష్ణుడికి చాలా మహత్తు కూడా ఉంటుంది. శ్రీకృష్ణుడిని అందరూ కూడా గుర్తు కూడా చేస్తారు. అందుకనే బాబా అంటారు మీరు ఇంతకాలం కూడా స్మృతి చేస్తూ వచ్చారు కదా, ఏ కృష్ణుడిని అయితే మీరు ఇంతకాలం గుర్తు చేశారు, పాటలు పాడారు, మరి ఇప్పుడు ఆ కృష్ణపురిలోకి వెళ్ళేటటువంటి పురుషార్థం బాబా చేస్తున్నప్పుడు చక్కగా ఆ పురుషార్థం చేసుకోవచ్చు కదా. కనీసం వారి రాజధానిలోకైనా వెళ్ళేలాగా మనం సాధన చేయాలి. సూర్యవంశంలోకి వెళ్ళాలంటే నెంబర్ 1 పురుషార్థం చేయాలి కదా, లేదంటే పావంత అయిపోయాక క్షత్రియపురిలోకి వెళ్ళిపో. బాబా అంటారు సూర్యవంశము అంటే, బాబా అంటారు అక్కడ 8 తరాలు ఉంటాయి కనుక దీనికోసం మంచిగా పురుషార్థం చేయాలి. రాజ్యంలోకి వెళ్ళాలి, రాజ్ కుమారుని యొక్క ఊయలని మనం ఊగాలి. ఏమవ్వాలి? కృష్ణపురికి మనం వెళ్ళాలి. అక్కడ 8 తరాలు ఉంటాయి, అంతటి పురుషార్థం చేయాలి. శ్రీకృష్ణుడు ఎలాగైతే రాజ్ కుమారుడు, వారిని ఎలా అయితే ఊయలలో వేసి బాల్యం నుండి కూడా అంత మహత్వం, ఎందుకంటే అంత పవిత్ర ఆత్మ కనుక
కాబట్టి బాబా అంటారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. तो बाबा कहते हैं बच्चे जितना हो सके मनमना भव रहे. తండ్రి చెప్తున్నారు పిల్లలు ఎంత వీలైతే అంత మన్మనాభవ స్థితిలో ఉండండి, అంటే మనస్సుని తండ్రితో జోడించండి. యాద్ మే నా రహనే సే గిర్ పడితే, కానీ ఎవరైతే తండ్రి జ్ఞాపకాలలో స్మృతుల్లో ఉండకుండా వేరే ఆలోచనల్లో వేరే స్మృతుల్లోకి వెళ్ళిపోతారో వాళ్ళు తప్పనిసరిగా మళ్ళా మాయలో పడిపోతారు, దేహభ్రాంతిలో పడిపోతారు. బాబా అంటారు జ్ఞానం వినేటప్పుడు ఎప్పుడు పడిపోరు, జ్ఞానం ఎప్పుడు కూడా పడగొట్టదు. జ్ఞానం వినేటప్పుడు మాయ రాదు, కానీ యోగం చేసేటప్పుడు మాత్రం రకరకాలైన మాయలన్నీ వస్తూ ఉంటాయి. స్మృతిలో లేనప్పుడు పడిపోతూ ఉంటారు. దీని గురించి అల్లాహ్ అవలదీన్ యొక్క హతమతాయి యొక్క నాటకం కూడా తయారై ఉంది. అంటే ఎలాగైతే చేయవేయగానే మాయ వదిలిపోతుంది, అంటే స్మృతిలో ఉండగానే మనకుండే మాయ అంతా పోతుంది. బాబాని జ్ఞాపకం చేసుకో, అందులోంచి బయటకు వచ్చి వేరే వాటిలోకి వెళ్ళామో మళ్ళా కింద పడతాం. స్మృతిలో ఉండాలి అనగా మౌనంగా ఉండాలి. నోటిలో బుద్ధిలో తండ్రి స్మృతి యొక్క మూలికను వేసుకోవాలి. బాహ్య విషయాలు మాట్లాడడం కానీ ఆలోచించడం కానీ చేయకూడదు. ఎలాగైతే నోటిలో ఒకటి పెట్టుకున్నాక ఇంకా మాట్లాడడానికి అవ్వదు కదా, అలాగే మన యొక్క స్మృతి, మనం స్మృతిలో మనల్ని మనం హోల్డ్ చేసుకోవాలి. బుద్ధిని నోటిని కూడా బాహ్య విషయాలు మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా ఉండకూడదు. అలాగే బాబా అంటారు ఎవరికైనా కోపం వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారనుకో, ఏమంటారు ఎందుకు అలా మాట్లాడతారు, ఎందుకు అంత కోపంతో అన్ని మాటల్ని ప్రయోగిస్తారు, సైలెంట్గా ఉండండి. నోటిలో మూలిక వేసుకోండి, లేదంటే అన్ని మాటలు ఇంకా కోపం వచ్చిందంటే ఏవేవో మాటలు వస్తాయన్నప్పుడు సైలెంట్గా ఉండలేకపోతే నోటిలో మూలిక వేసుకోండి. ఎందుకంటే బాత్ నహీ కరే తో క్రోధ ఆయేగా నహీ. మాటలు తగ్గించేస్తాం అనుకోండి, మాట్లాడడం సైలెంట్ అయిపోతే కోపం తగ్గుతుంది. మాట్లాడుతూ ఉంటే మాట మీద మాట పెరిగిపోతూనే ఉంటారు. ఎప్పుడైతే సైలెంట్ అయ్యామో, బాబాని గుర్తు చేసుకున్నామో, కోపం వచ్చింది కానీ మళ్ళా బాబాని స్మృతి చేసుకుంటే వెంటనే నోటిలో మూలిక వేసుకున్నట్టు సైలెంట్ అయిపోతుంది. లేదంటే మాటకి మాట ఎన్నైనా వచ్చేస్తూ ఉంటాయి. అందుకే బాబా అంటారు ఎప్పుడూ కూడా ఎవరిపైన క్రోధాన్ని ప్రయోగించగలరు, మీ కోపాన్ని వేరే వాళ్ళ మీద ప్రయోగం చేయగలరు. ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవాలి. శాస్త్రాల్లో కూడా ఎక్కడో దగ్గర కొంచెం కొంచెం ఉన్నాయి, కానీ ఇంత డైరెక్ట్గా ఇంత క్లియర్గా ఎక్కడ చెప్పలేదు. బయట శాస్త్రాల్లో కూడా ఉన్నాయి ఈ విషయాలన్నీ, అక్కడక్కడ టచ్ అవుతాయి. సీరియస్లీ వాటిని హైలైట్ చేయరు, కానీ ఇక్కడ బాబా డైరెక్ట్ ఫోకస్ చేస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని. బాబా యథార్థంగా కూర్చోబెట్టి ప్రతిదీ పిల్లలైన మనకు అర్థం చేస్తూ ఉంటారు. బాబా ఎప్పుడైతే వచ్చారో అప్పుడే ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థం చేయిస్తారు. అంతవరకు వీటి గురించి అంతగా ఇవి చిన్నవే అనుకుంటాం, లేకపోతే వాటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం తప్ప మనకి ఎవరు చెప్పరు. ఎందుకంటే అందరూ వాటిల్లోనే ఉంటారు, ఎవరు చెప్తారు? ఇంకా ఎవరైతే ఉండి వెళ్ళారో, ఎవరైతే ఏదైనా గొప్ప పని చేసి వెళ్ళారో వారి మహిమనే పాడుకుంటారు, వారి గొప్పతనాన్ని అందరూ చెప్పుకుంటారు. అలాగే భగవంతుడికి శివుడికి అంత మహిమ పాడుతున్నారు, అంత గొప్పతనం చెప్తున్నారంటే వారు ఇంతటి పని చేసి వెళ్ళారు, ఇంత శిక్షణ మనకి ఇచ్చి వెళ్ళారు. ఎలాగైతే రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఎలాగైతే చెప్తారు, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్తారు, అంటే వాళ్ళు అలాంటివన్నీ చేస్తారు. అంత ఉన్నతమైనటువంటి కార్యక్రమాలన్నీ, వాళ్ళ యొక్క ప్రవర్తన కావచ్చు, అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళు. అందుకే వాళ్ళ వేషధారణ చేస్తారు, వాళ్ళ గురించి నాటకాలు తయారు చేస్తారు. బాబా అంటారు అలాగే శివ బాబా కూడా శివుడికి మరి పూజిస్తున్నారంటే అతను కూడా ఉండి
వెళ్ళారు. అందుకే శివ జయంతి జరుపుతూ ఉంటారు. కానీ శివబాబా ఎప్పుడు వచ్చారు, వచ్చి ఏం చేస్తారు, ఇవి మాత్రం ఎవరికీ తెలియదు. మనుషుల గురించి తెలిసినంత కూడా, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలిసినంత కూడా శివుడి గురించి తెలియదు. మరి శివుడికి ఎందుకు ఇంత పూజ? ఆయన ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు వస్తారు, ఏమీ తెలియదు. పూజ చేయరు. వారు మొత్తం సృష్టికే తండ్రి కదా. వారు తప్పకుండా వచ్చి అందరికీ సద్గతి ఇస్తారు కదా. ఇస్లామీ బౌద్ధి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ధర్మస్థాపన చేసి వెళ్ళారో వారికి కూడా జయంతులు జరుపుతున్నారు కదా. ఇబ్రహీంకి, బుద్ధునికి, క్రీస్తుకి వారు కూడా కొన్ని పనులు చేసి వెళ్ళారు, కొన్ని ధర్మాలు స్థాపించారు కాబట్టి వారికి కూడా పుట్టినరోజులు జరుపుతూ ఉంటారు, జయంతులు. వాళ్ళ గురించి తిథి తారీఖులు అన్నీ తెలుసు. కానీ శివుడి గురించి మాత్రం తిథి తారీఖులు ఏమీ తెలియదు. అంటారు క్రీస్తుకి ఇన్ని సంవత్సరాలకి ముందు భారతదేశం స్వర్గంగా ఉండేది. స్వస్తిక్ కూడా తయారు చేస్తూ ఉంటారు. అసలు స్వస్తిక్ శుభసూచకం అనుకుంటారు, ఓంకారంతో పాటు స్వస్తిక్. ఆ స్వస్తిక్లో 4 భాగాలు ఉంటాయి. అవి ఎందుకు అలా చేస్తారో కూడా తెలియదు. అవి 4 యుగాలకి సంబంధించినవని కూడా తెలియదు. 4 యుగాలు సమానంగా ఉంటాయని చూచాం. 4 యుగాలు తక్కువ ఎక్కువ ఉండవు, సమానంగా ఉంటాయి. అందుకే జగన్నాథపురిలో కూడా బాబా అంటారు 4 కుండలు పెట్టి సమానంగా 4 ఉడికేలాగా అన్నం తాలూకా భోగిని పెడతారు. 4 కుండలు ఒకదాని మీద ఒకటి పెడతారు. 4 కూడా ఒకేసారి ఉడికినట్టుగా చూపిస్తారు. బాబా అంటారు పూరి జగన్నాథ్ పూర్తిగా 4 భాగాలు, అవి 4 భాగాలుగా అవి ఉడుకుతాయి. బాబా అంటారు ఇవన్నీ ఎందుకు చేస్తారు అనేది కూడా తెలియదు. అంటే జగన్నాథుడైన శివబాబా వచ్చారంటే 4 యుగాల్ని కూడా సంపన్నంగా చేస్తారు. భక్తి మార్గంలో అగడం బగడం చేస్తారు తప్ప ఏదో 4 కుండలు అంటే 4 కుండలు పెట్టాలి, 4 భాగాలు అవుతాయి. ఎందుకు ఆ 4 భాగాలు ఏంటి, 4 కుండలు ఏంటి, ఏం తెలీదు. ఏది పడితే అది అగడం బగడం చేస్తూ ఉంటారు. బాబా అంటారు దేహ సహితంగా ఇవన్నీ కూడా ఇప్పుడు భౌతిక విషయాలు మరవాలి. నేను ఆత్మను, పరంపిత పరమాత్మ యొక్క బచ్చా. ఈ అభ్యాసాన్ని చేసుకుంటూ ఉండాలి. తండ్రి స్వర్గరచయిత అంటే తప్పకుండా మనకి స్వర్గంలోకి వారు పంపించారు. నరకంలోకి అయితే భగవంతుడు ఎవరిని పంపించారు కదా. తండ్రి ఎవరిని నరకంలోకి అయితే పంపించారు. మొట్టమొదట అంతా సుఖంగానే ఉండేది. మొదట 2 యుగాలు అన్నీ సుఖంగా ఉండేవి. తర్వాత ఈ దుఃఖాలన్నీ కూడా వచ్చాయి. అందుకే తండ్రిని ఏమంటారు, దుఃఖహర్త సుఖకర్త. ఆత్మ మొదట సుఖంగానే ఉండేవాళ్ళు, తర్వాత ఈ దుఃఖాలన్నీ కూడా చూస్తాం. వివేకం ఏమంటుందంటే మొదట ఎవరైనా బాగానే ఉంటారు, సతోప్రధానంగానే ఉంటారు. తర్వాత రాను రాను వాళ్ళ స్టేజ్ అంతా మారిపోతుంది. కొంచెం పాడవుతారు, తర్వాత ఇంకా సగం పాడవుతారు, తర్వాత 30% పాడవుతారు, అలా ఎగ్దం డౌన్ అయిపోతారు. అంటే మొదట సతోప్రధాన్, సతోరజోల్లోకి, తమోల్లోకి పడిపోతారు. మనుషులు అనుకుంటారు విలాయత్ వాళ్ళు అంటే విదేశీయులు వివేకవంతులు అని. కానీ బాబా అంటారు విదేశీయులకి ఏం వివేకం ఉంది, వాళ్ళే తయారు చేసుకున్న బాంబులతో వాళ్ళ రాజ్యాలు, వాళ్ళ దేశాలని వాళ్ళు నాశనం చేసుకుంటారు. బాంబులతో ఎలాంటివంటే ఫట్మని ఇంకా మొత్తం సమాప్తం అయిపోతాయి. బాబా అంటారు ఎలాగైతే చూడండి ఈ రోజుల్లో సవాల్ని కూడా టైం వేస్ట్ చేయకుండా కరెంట్లో పెట్టి కొంత సమయంలో ఒక అరగంటలో మొత్తం డెడ్ బాడీ అంతా కూడా బూడిదైపోతుంది. అంటే ఈజీగా మిషన్తో కాల్చేస్తున్నారు. బాబా అంటారు ఇదంతా చాలా తెలివి పెరిగిందని ఆనందపడుతూ ఉంటారు. బాబా అంటారు ఎలాగైతే కరెంటుతోని డెడ్ బాడీని ఖతం చేసేస్తూ ఉంటారు, అలాగే బాంబు విసరగానే అగ్ని అంటుకుంటుంది, మనుషులు మొత్తం ముద్దయిపోతారు. ఇదంతా తెలివి అనుకుంటూ ఉంటారు. ఈ జంజాటాల ప్రపంచాన్ని తగలబెట్టడానికి ఎవరో ఒకరికి ఏదో ఒక విపరీత బుద్ధి కలగాలి కదా. బాబా అంటారు తుఫాన్లు అయితే ఎలా రానున్నాయంటే గ్రామాలు గ్రామాలు కూడా ఖతం అయిపోతాయి.
తుఫాన్లు ఎలా వస్తాయంటే మొత్తం ఒకవైపు మునిగిపోతూ ఉంటాయి. బాబా అంటారు అలాంటి సమయంలో ఎవ్వరు ఏమీ చేయలేరు. ఒకేసారి వరదలు వస్తే ఏం చేస్తారు? ఏ ఏర్పాట్లు చేయడానికి అన్నీ కూడా సైన్స్ సాధనాలు కూడా ఫెయిల్, రక్షించడానికి కూడా ఉండరు. ప్రకృతి విజృంభిస్తే ఏమీ చేయలేరు ఎవరు. వినాశనం అయితే జరగదు. పూర్తి ప్రపంచం ఖతం అవ్వాలి. గీతలో కూడా ఈ విషయాల గురించి వర్ణన అయితే ఉంది. బాబా అర్థం చేయిస్తున్నారు. యూరోప్ వాసులు బాంబులు ఎలా వదులుతారంటే ఇంకా తెలియనే తెలియదు, ఎవరు వేసారో కూడా తెలియదు, కానీ అంతా ఖతం అయితే అయిపోతారు. పిల్లలు, మీకు తెలిసి ఇవన్నీ రెడీగా ఉన్నాయి. కల్పం ముందు కూడా వీటన్నిటితోనే వినాశనం జరిగింది. ఇప్పుడు కూడా అదంతా జరుగుతుంది. బాబా అంటారు కల్పం ముందులాగే మీరు కూడా చదువుకుంటున్నారు. మెల్లమెల్లగా బ్రాహ్మణుల యొక్క వృక్షం పెరుగుతూ ఉంటుంది. జ్ఞాని పిల్లలు రోజు రోజుకి పెరుగుతూ ఉంటారు. పెరుగుతూ పెరుగుతూ సత్యుగి స్థాపన జరుగుతుంది. మాయా తుఫాన్లు కూడా కొంచెం మంది పిల్లల్ని జ్ఞాన మార్గంలోకి వస్తారు. మాయా ప్రపంచంలోండి ఈ ప్రపంచంలోకి వస్తారు. జ్ఞానం అంతా తెలుసుకుంటారు, మంచి మంచిగా ఉంటారు. కానీ మంచి మంచి పిల్లల్ని కూడా మాయ ఏం చేస్తుందంటే మళ్ళా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మాయలో తుఫాన్లు చాలా వస్తాయి. మంచి మంచి పుష్పాలు కూడా తుఫాన్ వచ్చినప్పుడు మంచి మంచి చెట్లు కూడా పడిపోతూ ఉంటాయి. మంచి మంచి పుష్పాలన్నీ రాలిపోతాయి. అలాగే రకరకాల మాయలు వస్తూ ఉంటాయి. అనేక విషయాలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వస్తుంది. దాంతో మళ్ళా వెళ్ళి ఆ వికారి ప్రపంచంలో పడిపోతారు. ముఖ్యంగా జ్ఞానం విన్నా యోగం కూడా పూర్తిగా చేయాలి. యోగం చేసే విషయంలో మాయ చాలా విఘ్నం తెస్తుంది. బాబా అంటారు బాబా పిల్లలైన తరువాత తండ్రికి మనం పిల్లలుగా అయ్యాక పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయాలి. ప్రతిజ్ఞ చేసుకొని నిశ్చలంగా నిలబడాలి. కానీ ప్రతిజ్ఞ చేసి మళ్ళా వికారాల్లోకి వెళ్ళి మళ్ళా వికారాల్లో పడిపోతే తండ్రికి బదనాం వస్తుంది, మీకు కూడా బదనాం వస్తుంది. వారికి బాబా కూడా చెడ్డ పేరు తెస్తారు, మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. బాబా అంటారు ఎవరైతే ప్రతిజ్ఞ చేసి పవిత్రంగా ఉంటామని మళ్ళా వికారాల్లోకి చెడుదారిలోకి వెళ్తారో వాళ్ళకి చాలా గట్టి దెబ్బ తగులుతుంది. ప్రతిజ్ఞ చేసి మళ్ళా ఇటు అటు చేస్తే గట్టి దెబ్బలే తగులుతాయి. అందుకే బాబా అంటారు ఎప్పుడు కూడా మాయ చేతిలో దెబ్బలు తింటారు. ముఖ్యంగా కామ వికారం మిమ్మల్ని ఫోర్స్ చేస్తారు. ఆ కామ వికారంలో పడ్డారు అంటే చాలా పెద్ద దెబ్బ తింటారు. బాబా అంటారు ఎందుకు ఈ ప్రపంచం రాను రాను మీరే చూస్తారు. బయట ప్రపంచంలో ఏం లేదంటున్నారు బాబా. రక్తపు నదులు ప్రవహించడానికి సిద్ధంగా ఉంది. సతయుగంలో పాల నదులు నేతి నదులు ప్రవహిస్తే కలియుగ అంతంలో రక్తపు నదులు ప్రవహిస్తాయి. అది కొత్త ప్రపంచం, ఇది పాత ప్రపంచం, ఇది పతిత ప్రపంచం కదా. కలియుగంలో చూసారా ఏమేం జరుగుతున్నాయో. బాబా అంటారు కొత్త ప్రపంచం సతయుగంలో ఎన్ని వైభవాలు ఉండేవో ఇక్కడ చూస్తే ఏమీ లేవు, అన్ని దుఃఖాలే. ఇక్కడ మీకు ఇవన్నీ సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. చాలామంది అమ్మాయిలకి ధ్యానంలో సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. సత్యయుగం ఎలా ఉంటుంది, కలియుగం ఎలా వినాశనం అవుతుంది అని. సూక్ష్మవతనంలో బాబా అంటారు సుధీరసాన్ని బాబా త్రాగిపిస్తారు. అనగా ఎవరైతే మంచి యోగి పిల్లలు ఉన్నారో వాళ్ళకి బాబా ధ్యానంలో సాక్షాత్కారాలు కూడా చేయిస్తారు. బతలాతే హే హమ్ మూల వతన్ మే జాతే హే. చాలామంది అనుభవాలు చెప్తారు, మాకు మూలవతనం యొక్క అనుభూతిని బాబా చేయించారు. బాబా మాకు ఈరోజు సతయుగాన్ని అనుభవం చేయించారు. సూక్ష్మంగా బాబా మాకు సతయుగి షికార్ చేయించారు ఈరోజు అని. వారి యోగం చేసి లేచిన తర్వాత వారి యొక్క అనుభవాలన్నీ వినిపిస్తూ ఉంటారు. ఆదిలో ఈ సాక్షాత్కారాలన్నీ కూడా డ్రామాలో ఉన్నవి. అంతిమలో కూడా ఇప్పుడు కూడా ఆ సాక్షాత్కారాలన్నీ ఇప్పుడు జరుగుతాయి కూడా. అయితే సాక్షాత్కారాల వలన లాభం ఏమి ఉండదు, కానీ చాలా కాలం ఆ సంతోషం మాత్రం ఉంటుంది.
బాబా అంటారు. చాలామంది పిల్లలు సూక్ష్మవతనంలోకి కూడా అప్పట్లో వెళ్ళేవారు. ఎన్నో సాక్షాత్కారాలు చేసుకుని వచ్చే అనుభవాలన్నీ వినిపించేవారు. కానీ ఆ సాక్షాత్కారాల మీదే కోరిక పెట్టుకున్న వాళ్ళు, ఆ మత్తులోకి వెళ్ళిపోయిన వాళ్ళు, మళ్ళా జ్ఞానంలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఏదో ఆనందపడ్డారు, తర్వాత రకరకాల మాయల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సాక్షాత్కారాలు అయినా నిలబడతారనే గ్యారెంటీ ఏం లేదు. బాబా అంటారు, మంచి మంచి ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు కూడా మాయమైపోతూ ఉంటారు. వీళ్ళు చాలా అద్భుతం, మంచివాళ్ళు అనుకుంటాం, కానీ వాళ్ళకు కూడా మాయ వస్తుంది. చాలా ధ్యానము, సాక్షాత్కారాల్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా వికారాల్లోకి వెళ్ళి పవిత్రంగా ఉంటామని చెప్పి మళ్ళా వెళ్ళి వివాహాలు చేసుకుని వికారాల్లో పడిన వాళ్ళు చాలామంది ఉంటారు. వండర్ ఏంటంటే మాయ ఎలాంటి వాళ్ళనైనా కూడా ఊపేయగలదు. బాబా అంటారు, అదృష్టం మొత్తం ఉల్టా సుల్టా అయిపోతుంది. ఏంటి వీళ్ళ అదృష్టం ఇలా దురదృష్టంగా తిరిగిపోయింది, ఎంత బాగుండేవారు ఎంత పడిపోయారు అన్నట్టుగా మొత్తం అందరికి ఆశ్చర్యం కలిగేలా పడిపోతారు. కొందరు చాలా మంచి మంచి పాత్రలు వేస్తారు ఈ జ్ఞాన మార్గంలో, కానీ వాళ్ళు కూడా ఉల్టా దారిలోకి వెళ్ళిపోయారు. బాబా అంటారు, అత్యవసర సమయంలో యజ్ఞానికి చాలా మంచి సహయోగం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళు ఇక్కడ లేరు, మాయలో ఉన్నారు. అందుకే బాబా అంటారు, ఎవరికి ఏ రకమైన బలహీనత ఉంటే ఆ రకంగా మాయ కిందకి తోసేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉంది. మాయ ఎలాంటి గట్టిదంటే ఎవరికి ఏ వీక్నెస్ ఉందో ఆ రూపంలో పైనుంచి కిందకి తోసేస్తుంది. మాయతోనే మీ యుద్ధం, మనుషులతో మీకు యుద్ధం కాదు, మీ లోపలుండే బలహీనతలతోనే మీకు యుద్ధం. దీన్నే అంటారు యోగ బలం యొక్క యుద్ధంలో గెలవాలి. యోగ బలంతో మనం మన లోపల ఉండేటటువంటి మాయను గెలవాలి. యోగ బలంతో ఏ ప్రాప్తైనా జరుగుతుంది, కానీ ఈ విషయం బయట వాళ్ళకి తెలియదు, జ్ఞానీలకి తెలుస్తుంది. ఏ బలంతో వీళ్ళు ఏ శక్తి అని అనుకుంటారు, అది యోగ శక్తి అనేది ఎవరికి తెలియదు కదా. బాబా అంటారు, కేవలం భారతదేశ ప్రాచీన యోగం అంటారు, కానీ ఆ యోగం యొక్క విధి ఏంటో సిద్ధి ఏంటో ఎవరికీ తెలియదు. మధురమైన పిల్లలు యోగం కోసం అర్థం చేయించడం జరుగుతుంది. ప్రాచీన రాజయోగం అని అంటారు కదా, భారతదేశం యొక్క ఫిలాసఫర్ బాబా అంటారు, ఫిలాసఫర్ ఆది హే స్పిరిచువల్ నాలెడ్జ్తో హీ నహీ. భారతదేశంలో చాలామంది ఫిలాసఫర్స్ ఉన్నారు, అనేక రకాలైనటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి ఫిలాసఫీ. కానీ బాబా అంటారు, ఫిలాసఫీ వేరు, ఆధ్యాత్మికత వేరు. స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానం పూర్తిగా వేరు. ఆత్మిక తండ్రి జ్ఞాన సాగరుడు, వారిని మనం శివాయ నమః లేదా ఓం నమః శివాయ అంటూ జపిస్తూ వారి నామస్మరణ చేశాం. వారికి మహిమ మనం భక్తిలో పాడాం. వారే వచ్చి మనకి ఇంత జ్ఞానాన్ని అర్థం చేస్తున్నారు. ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. బాబా అంటారు, కనుక తండ్రి తప్ప వేరెవరికి కూడా ఈ శక్తి లేదు. మేము త్రికాలదర్శులము అని చెప్పుకునే శక్తి తండ్రికి తప్ప ఎవరికి ఉండదు. త్రికాలదర్శి కేవలం బాబా అంటారు, నేనవుతాను, మీరు అవుతారు. బయట లౌకికంలో ఎవరికి కూడా త్రికాలదర్శి అంటే 3 కాలాల జ్ఞానం ఉండదు. ఏ బ్రాహ్మణుల్ని యజ్ఞంతో రచించానో ఆ బ్రాహ్మణులు కూడా త్రికాలదర్శులు అవుతారు. ఈ రుద్ర యజ్ఞంలో ఉండే బ్రాహ్మణులు కూడా త్రికాలదర్శులు అవుతారు. 3 కాలాలు తెలుస్తాయి. రుద్రుడు శివబాబా రుద్ర యజ్ఞము ద్వారా బ్రాహ్మణుల్ని తయారు చేశారు. అనేక పేర్లు అయితే ఉన్నాయి వారికి, శివునికి కూడా. ప్రతి దేశంలో వేరు పేర్లతో శివలింగానికి పూజిస్తూ ఉంటారు. ఒక్క బాబా తప్ప, భగవంతునికి తప్ప, శివునికి తప్ప ఎవరికి ఇన్ని పేర్లు ఉండవు. బాబుల్నాథ్ అంటారు. బాబులు అంటే ముళ్ళుల్ని పుష్పాలుగా చేస్తారు. బాబులు అంటే ఏంటి? ముళ్ళులు, కంటి.
బాబా ముళ్ళులాగా ఉన్న మనల్ని పుష్పాలుగా తయారు చేస్తారు. కాంటో సే ఫూల్ బనానేవా, ముళ్ళుల్ని కూడా పువ్వుల్లా తయారు చేయగలిగేవారు తండ్రి. అందుకనే పేరుంది బాబుల్నాథ్. ముంబైలో ఈ ఆలయం ఉంటుంది, బాబుల్నాథ్ మందిర్. బాంబేలో అక్కడ చాలా పెద్ద మేళా చేస్తారు బాబుల్నాథ్ మందిరాన్ని. ఎందుకు పెట్టాం ఈ బాబుల్ అనేటటువంటి పేరు అనేది కూడా వారికి తెలియదు, కానీ మేళా మాత్రం చేస్తారు. బాబా ప్రతి దానికి కూడా అర్థం చేస్తారు. ఎందుకు, వీటి యొక్క రైట్ అర్థాలు ఏంటి, రైట్ పేరేంటి, ఈ పేరుకి రైట్ అర్థం ఏంటనేది కూడా బాబా చెప్తున్నారు. వాస్తవంలో ఎన్ని పేర్లు ఉన్నా సరే రైట్ నామం మాత్రం శివ. శివ అనేది శాశ్వతమైన పేరు. వ్యాపారులు కూడా చుక్క పెట్టడానికి బదులుగా చుక్క పెట్టేటప్పుడు, సున్నా పెట్టేటప్పుడు, చుక్క పెట్టేటప్పుడు శివ అంటారు, శివ అని అంటారు. ఏక్ దో గిన్తీ జబ్ తక్ కర్తే 10 పర్ ఆయే తో కహే శివ్. 1 2 3 4 అని లెక్క పెడతారు. 10 సున్నా సంఖ్య వచ్చేసరికి శివ అంటారు. చాలా చోట్ల ఇలాంటి అలవాట్లు భారతీయులకి ఉంటాయి. బాబా అంటారు, నేను బిందువుని, నక్షత్రాన్ని. ఏ విధంగా చాలామంది డబల్ తిలకాలు కూడా పెట్టుకుంటారు, 2 తిలకాలు కూడా పెట్టుకుంటారు. బొట్లు పెట్టుకుంటారు కదా, ఒక చుక్క పెట్టుకుంటారు, 2 చుక్కలు పెట్టుకుంటారు. మాతా పిత అంటూ 3 రేఖలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఏ విధంగా జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రమ అంటూ 2 బొట్లు కూడా పెడుతూ ఉంటారు. అయితే ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ, వాటి అర్థాలు అయితే వాళ్ళకి తెలియదు. బాబా యోగం కోసం కూడా మనకు అర్థం చేయించారు. తండ్రి నేర్పించే యోగం కూడా చాలా ప్రసిద్ధి. పిల్లలు యోగం అనే పదం వదలండి, ఎందుకంటే యోగం అనే పదం వినగానే భయపడతారు. ఇది ఎవరు చేస్తారు, అందరూ చేయగలరు. యోగం కాదు, స్మృతి చేయండి, జ్ఞాపకం చేసుకోండి. బాబా అంటారు, యోగం అనే పదం అర్థం కాదు, కష్టపడతారు ఆ పదాన్ని అర్థం చేసుకోవడానికి. ఏ విధంగా యాసే సమझेंगे, స్మృతి, జ్ఞాపకం, తలంపు అంటే ఈజీగా అనుకుంటారు, వాళ్ళకి సులువు అనిపిస్తుంది. తండ్రిని చాలా ఎక్కువగా తలచుకోవాలి, గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. వారు ఎందుకంటే అందరికన్నా ప్రియమైన వారు, అంతకన్నా ప్రియమైన వారు ఎవరు ఉండరు. అందుకే వారిని అసలు ప్రియుడు అని ఎవరినైనా అనాలి అంటే ఒక భగవంతుడే అనాలి, ఎందుకంటే అంతకన్నా ప్రియమైనది ఏది ఉండదు. పట్రాణి బనాతే, ఎలాంటి ప్రియుడు అంటే ఎంత మంచివారంటే మనల్ని పట్రాణీలు చేస్తారు, మనల్ని కింద పడేరు, మనల్ని పట్రాణీలుగా చేస్తారు. విశ్వరాజధాని యొక్క వారసత్వం తండ్రి ఇస్తారు. సతయుగంలో ఒక తండ్రి ఉంటారు, భక్తిలో అయితే 2 తండ్రులు అంటారు. జ్ఞాన మార్గంలో మీకు ఇప్పుడు 3 తండ్రులు కదా, లౌకిక్ తండ్రి, అలౌకిక్ తండ్రి, పారలౌకిక్. ఎంత అద్భుతమైన విషయం, మీకు ప్రతిదీ అర్థసహితంగా తెలుసు. సతయుగంలో అందరూ సుఖీగా ఉంటారు, అందుకే అక్కడ పారలౌకిక తండ్రి అయిన భగవంతుని గుర్తు చేసుకోక్కర్లేదు. కానీ భక్తిలో దుఃఖాలే ఉంటాయి, అందుకే లౌకిక తండ్రి ఉన్న భగవంతుడ తండ్రి అంటూ గుర్తు చేస్తారు. కానీ సంగమయుగంలో మనకి 3 తండ్రులు. బాబా అంటారు, 3 తండ్రుల గురించి మీకు తెలుసు. శరీరానికి జన్మనిచ్చిన వారు, జ్ఞానం ఇవ్వడానికి ఆధారమైన బ్రహ్మ బాబా, జ్ఞానం ఇచ్చిన శివ. సంగమయుగంలోనే 3 తండ్రుల గురించి తెలుసు. ఎంత సహజంగా ఇంత లోతైన విషయాలు మీరు అర్థం చేసుకుంటున్నారు. अच्छा मीठे मीठे सिखले तो बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. अच्छा, हम रूहानी बच्चों, रूहानी बाप दादा याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. धारण కోసం ముఖ్య సారం, యోగంలో ఉండడం కోసం నోటితో మ్యాక్సిమం మాటలు తగ్గించండి. తండ్రిని గుర్తు చేయాలంటే మాటలు తగ్గించాలి, నోటితో ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. నోటిలో మూలిక వేసుకోండి, అంటే కోపంలోకి వెళ్ళకుండా ఉండాలి అంటే తండ్రి స్మృతి, భగవంతుని గుర్తు చేసుకుంటే కోపంలోకి రాకుండా ఉంటాం.
ఎవరిపైన క్రోధాన్ని చూపించకండి, ఎవరిపైన క్రోధం చేయకండి, ఎవరిపైన కోపం చేయకండి. రెండు, ఈ దుఃఖ ప్రపంచంకి ఇప్పుడు అగ్ని అంటుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ దుఃఖధామానికి ఇప్పుడు అగ్ని అంటుకుంటుంది. అందుకే దీన్ని మర్చిపోయి కొత్త ప్రపంచాన్ని గుర్తు చేసుకోండి. తండ్రి పవిత్ర ప్రపంచంలో తండ్రి దగ్గర ఏదైతే పవిత్రంగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేస్తారో ఆ ప్రతిజ్ఞలో పక్కాగా ఉండాలి. చేసిన ప్రతిజ్ఞలు గట్టిగా ఉండాలి. వరదానం: నిరాకారి స్థితి యొక్క అభ్యాసంతో నేను అనే భావన సమాప్తి చేసుకొని నిరహంకారి కండి. నిరాకారి స్థితి యొక్క అభ్యాసంతో నేను అనే భావన సమాప్తి చేసుకొని నిరహంకారి కండి. వర్తమాన సమయంలో చాలా సూక్ష్మమైనది, చాలా లోతైనది, కానీ చాలా సుందరంగా అనిపించే సూక్ష్మమైన తాడేంటంటే నేను అనే ఫీలింగ్, నేను అనే భ్రాంతి, నేను అనే అభిమానం. అసలు నేను అనేటప్పుడు ఎన్ని ఉంటాయో సూక్ష్మంగా. ఈ శబ్దం ఉందే నేను అనేది అన్ని రకాల మాయలకు ఇదే కారణం. నేను ఇది దేహ అభిమానం నుండి मैं शब्द ही देहाभिमान से पार ले जाने वाले तो देहाभिमान में लाने वाले भी. ఈ దేహాభిమానం ఎలాంటిదంటే నేను అంటే శరీరము అనే ఫీల్లో ఉన్నవాళ్ళు దేహభ్రాంతిలో పడిపోతారు. ఇంకొక రకంగా దీన్ని వాడచ్చు, నేను ఆత్మ అనుకుంటే దీనివల్ల మనం ఆత్మాభిమాని స్థితిలోకి కూడా వెళ్ళచ్చు. నేను అనేది రెండు రకాలుగా వాడచ్చు. అజ్ఞానంలో దేహాభిమానంలో నేను అంటే కింద పడతాం, జ్ఞానంతో నేను ఆత్మ అనుకుంటే ఉన్నతిలోకి వెళ్తాం. కింద పడేసేది ఈ పదమే, పైకి తీసుకెళ్లేది కూడా ఈ పదం. నేను అనేటటువంటి దాన్ని ఉల్టా సుల్టాగా వాడారనుకోండి, తలక్రిందులుగా వాడారనుకోండి, తండ్రికి ప్రియంగా అవడానికి బదులుగా ఎవరో ఒకరు సాధారణమైన ఒక ఆత్మకు ప్రియమైపోతారు. దేహభ్రాంతిలో నేను నేను అనేవాళ్ళు ఎవరో ఒకరికి చిక్కుకుంటారు, ఎవరో ఒకరు మనిషికి చిక్కుకుంటారు. లేదంటే వాళ్ళకి పేరు, ప్రతిష్ట, గౌరవం వాటి మీద ప్రేమ వచ్చేస్తూ ఉంటారు. దేహభ్రాంతిలో నేను అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఏదో ఒక ఆత్మకు, ఏదో ఒక పేరుకి, ఏదో ఒక ప్రఖ్యాతికి, ఏదో ఒక ప్రతిష్టకు, దేనికో దానికి అట్రాక్ట్ అయిపోతారు. బాబా అంటారు తండ్రికి ప్రియంగా ఉండరు వాళ్ళు, వీటికి ప్రియం అయిపోతూ ఉంటారు. వీటి గురించే వాళ్ళ పురుషార్థం అంతా ఇంకా అదే. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు అవ్వాలి, నా పేరు రావాలి, నా గౌరవం రావాలి, నా ప్రతిష్ట రావాలి, ఇంకా దీని వెంట పరుగులు తీస్తూ ఉంటారు. భగవంతుడికి ఎలా ప్రియం అవ్వాలి అన్నది వాళ్ళ బుద్ధిలో ఉంటుంది. ఉల్టా అన్నమాట, అంతా ఉల్టాగా అయిపోద్ది, మొత్తం రివర్స్ అయిపోతుంది అంటారు. ఉల్టా దేహభ్రాంతిలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు మనుషులు, వస్తువులు, బయట వాటికి ఎలా ప్రియం అవ్వాలనే చూస్తారు. ఇది ఒక పెద్ద బంధన. ఇంక అందులో పడిపోతే ఎలాగ అందరికీ నచ్చాలి, ఎలాగ అందరికి ఇష్టం అవ్వాలి, ఎలా అందరిని ఆకర్షించాలి, ఈ బంధంలో పడిన వాళ్ళని రక్షించడం చాలా కష్టం. బాబా అంటారు అలా కాకుండా నేను ఆత్మ బిందువు అనుకుంటే, నిరాకార స్థితిలో ఉంటే, తండ్రికి ప్రియమైతే, విత్తనానికి నచ్చితే వృక్షానికి నచ్చేస్తారు. భగవంతుడికి నచ్చిన వాళ్ళు మొత్తం సృష్టిలో అందరికీ నచ్చుతారు. కానీ ఎవరో ఒకరికి నచ్చాలి, ఎవరో ఒక వ్యక్తిని ఆకర్షించాలనుకుంటే ఏకం కింద పడతారు. బాబా అంటారు నిరంతరం నిరాకార స్థితిలో ఉంటూ సాకారంలోకి రండి. ఈ అభ్యాసం నేచురల్గా చేసుకుంటే నిరహంకారిగా ఉంటుంది.
దేహభ్రాంతిలో నేను అనుకున్న వాళ్ళు ఎన్ని రకాలు నష్టపోతారంటే, వాళ్ళు మనుషుల్ని ఆకర్షించాలనుకుంటారు, పేరు ప్రతిష్ట అంటారు. ఇంకా అవన్నిట్లో ఒకవేళ దక్కితే అహంకారం, దక్కకపోతే నిరాశ, ఇంకా వాళ్ళు ఒక పెద్ద బంధంలో చిక్కుకుంటారు. అదే ఆత్మ నిరాకారం అనుకుంటే తండ్రికి ప్రేమ అవుతారు, దానివల్ల అందరికీ ప్రేమ అవుతారు, ప్రశాంతంగా ఉంటారు. स्लोगन, किसी की बुरी व अच्छी बात सुनकर संकल्प में घृणाभाव आना ये भी परमत है. ఎవరో ఏదో ఒక చెడ్డ పని చేశారు, అది మనం విన్నాం, మనకి ఇంకా సంకల్పాల్లో వాళ్ళ మీద అసహ్యం పుట్టేసింది, ఇది కూడా పరమతమే, ఇది కూడా శ్రీమతం కాదు. వారెందుకు చెడ్డవాళ్ళు అవుతారు, వారు ఏ సిచ్యువేషన్లో చేశారో, ఎందుకు చేశారో, వారిలో ఉండే అవగుణాన్ని ద్వేషించాలి తప్ప ఏకంగా వ్యక్తినే ద్వేషించడం, అసహించుకోవడం, అది కూడా పరమతం. బాబా అంటారు వారిలో ఉండే చెడుని ద్వేషించండి, కానీ వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు. అలాగా ఒక విషయం వినగానే అసహించుకోవడం, ఇది కూడా పరమతం. ఆ వ్యక్తి ఇచ్చారా అపవిత్రత అనే విత్తనాన్ని సమాప్తి చేసి సంపూర్ణ స్వచ్ఛంగా మారండి. బాబా అన్నారు సంకల్పంలో, స్వప్నంలో అపవిత్రత అనేది అంశమాత్రంగా కూడా ఉండకూడదు. అప్పుడు అంటారు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు. ఈ ధారణ కోసం అంటారు ప్రాణం పోయినా ధర్మం పోకూడదు. ప్రాణం పోయినా నేను పవిత్రత అనే ధర్మాన్ని అయితే వదలను. అంత ధైర్యం, అంత దృఢ నిశ్చయం పెట్టుకుంటే అప్పుడు ఏ రకమైన పరిస్థితులు వచ్చినా మన ధర్మం అనగా మన ధారణ ఏ సమయంలో కూడా బాబా అంటారు మన ధర్మం కోసం, మన ధారణ కోసం ఏమి త్యాగం చేయాల్సి వచ్చినా, ఏది సహించాల్సి వచ్చినా, ఎవరిని ఎదుర్కోవాల్సి వచ్చినా, ఏమి ఎదుర్కోవాల్సి వచ్చినా సాహసం పెట్టి అవన్నీ సంతోషంగా ఖుషీగా వదులుతాం. ధర్మం కోసం వెనక్కి తగ్గేదే లేదు. పవిత్రంగా ఉండడం కోసం, మన యొక్క ధర్మంలో నిలబడడం కోసం ఏది వదలాల్సి వచ్చినా, ఏది త్యాగం చేయాల్సి వచ్చినా నేను రెడీ, ఏది సహించాల్సి వచ్చినా రెడీ, ఎవరిని ఎదుర్కోవాల్సి రావచ్చు, దేన్నైనా ఎదుర్కోవాల్సి రావచ్చు, ఏదైనా సాహసం చేయాల్సి రావచ్చు, ఏదైనా నేను సంతోషంగా ఖుషీగా చేస్తాను. ఎందుకంటే ధర్మంలో ఉండడమే నా ధర్మం. ప్రాణం పోయినా సరే పర్వాలేదు, కానీ నా ధర్మాన్ని ఉంటాను. వెనక్కి పవిత్రత విషయంలో మాత్రం నేను వెనక్కి తగ్గను. బాబా అంటారు, ఏమంటారు ప్రాణ్ జాయే పర్ ధర్మ నా జాయే. ప్రాణం పోయినా పర్లేదు, ధర్మం మాత్రం వదలకూడదు. అచ్చా, ఓం శాంతి.